గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 10 సోమవారం. ఈ రోజున మనం ఉన్నటువంటి పంచాంగ వివరాలు ముందుగా చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం శుక్లపక్ష చతుర్థి సాయంత్రం 4:50 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం రాత్రి 10:35 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 5:46 నుండి 7:27 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 3:53 నుంచి 5:34 వరకు ఉన్నాయి. అలాగే మరి ఈ యొక్క విజయవాడకి సూర్యోదయం 5:20 నుంచి సూర్యాస్తమయం 6:30 దుర్ముహూర్తాలు చూస్తే పగలు 12:25 నుంచి 1:17 వరకు ఉంది. మరలా 3:01 నుంచి 3:53 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి వాళ్ళకి భవిష్యత్ కార్యాచరణ మీద చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఇట్లాగా మీరు తర్జన భర్జన పడుతూ ఉంటారు. అయితే మొత్తం మీద ఇవాళ గ్రహచారం మీకు అనుకూలంగా ఎక్కువగా ఉంది. కొంచెం మానసిక ఒత్తిడి కూడా జరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మరి ఎక్కువగా కాలక్షేపం చేయవద్దు. మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులు వేగంగా సాగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు అన్నీ చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మరి కృత్తిగా 1వ పాదం వాళ్ళు మాత్రం కొంచెం అన్ని వ్యవహారాలను కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. వృషభ రాశి అన్ని కార్యక్రమాలను కూడా చాలా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మీ యొక్క అన్ని అంశాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మరి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకుంటే మీకు సమస్యలు లేకుండా నడిచే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఎటువంటి వాగ్వివాదానికి దారి ఇవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్నేహంగా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ వాళ్ళు వెళ్ళడానికి వీలుగా గట్టి ప్రయత్నాలు చేస్తారు. కానీ అడ్డంకులు మాత్రం బాగా ఉన్నాయి. అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రుణ వ్యవహారాలని కూడా ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా షేర్ వ్యాపారులు చాలా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత మిథున రాశి ఏ పని చేద్దామన్నా కానీ ఏదో రకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో చాలా చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు బాగా దాటే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలుగా గుర్తుంచుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా ధైర్యంగాను, తెలివిగాను ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి సమస్యలను దాడదామని ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో రకమైన సమస్య వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత కర్కాటక రాశి
పనులు ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, సరిచేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని మీరు చాలా జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ విషయంలో ప్రధానంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేద్దని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళు కూడా వీళ్ళంతవరకు ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాల్లో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే సింహరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, మరి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా కొంచెం చికాకును సృష్టించేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. మరి అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళ విషయంలో కొంత ఓర్పు, సహనం చాలా అవసరం. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు పని చేసినా కానీ మీ వ్యవహారాలన్నీ కూడా గోప్యంగాను చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర ఊట పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తూ లాభదాయకమైన ఫలితాలు ఇచ్చేవిగా కనబడుతున్నాయి. తర్వాత కన్యారాశి తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తూ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోదని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజంతా కూడా విజయాలు ఎక్కువగా సాధిస్తూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలని కూడా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున చాలా ప్రశాంత చిత్తంతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తులారాశి నూతన వ్యవహారాలు చేయొద్దు. రోజువారీ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఓర్పు, సహనంతో చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మీ పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. చిత్తా నక్షత్రం 3, 4 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ఓర్పుగా, నేర్పుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి తెలివి, ఓర్పు ప్రదర్శించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు చాలా బాగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ రోజున అందరితోనూ కూడా మితంగా మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత ధనురాశి చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజున చాలా సూక్ష్మంగా పరిశీలించి ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేస్తే ఇబ్బంది వస్తుంది అనేటువంటి విషయంలో చాలా అనుకూల స్థితిని పొంది లాభాలు పొందుతూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ
మూల నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ చాలా లాభాలు అందుకుంటూ విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అయితే మానసికంగా ఏదో తెలియని ఆందోళనకు లోనవుతూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి దృష్టిని కేంద్రీకరిస్తూ లాభదాయకమైన ఫలితాలు పొందడానికి వీలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఈ రాశి చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఫలితాలను కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అడ్డంకులు చాలా వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా అందరూ కూడా ఇబ్బందికరమైన ఘటనలను సృష్టిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అలాగా అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి విశేషాలన్నింటినీ కూడా మీరు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రధానంగా శతభిష నక్షత్రం వాళ్ళు ఓర్పుగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. మిగతా అందరూ కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించినటువంటి లాభ నష్టాలు చూసుకోవడం, తద్వారా విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని విధాలా కూడా సుఖశాంతులు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.